మోడీ జగన్ భేటీ తరువాత రాజకీయ యుద్ధంలో ఎంపీల రాజీనామాలు తెరపైకొచ్చాయి. హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్ ఆ మాటకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించింది అధికార పార్టీ. అయితే ఉన్న ఎంపీలు రాజీనామా చేస్తే అసలు పోరాటం ఎవరు చేస్తారని ప్రశ్నించింది వైసీపీ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రధానమంత్రి గారు ఇవ్వకపోతే నా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయించి నేను ఇక్కడ మళ్ళీ ఎన్నికలకు పోయి ప్రజా తీర్పును కోరతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఢిల్లీకి చెప్తానన్న మాట వాస్తవమా కాదా? ఈరోజు మీ పార్లమెంటు సభ్యులతో నువ్వు రాజీనామా చేయిస్తున్నావా లేదా? దాని మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? బడ్జెట్ సమావేశాలు ముగిశాయి, మళ్ళా ఒక 2 నెలలు ఉంటే మళ్ళా శీతాకాల సమావేశాలు వస్తాయి. మరి ఏ సమావేశాలప్పుడు ఎప్పుడు నీ పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేయిస్తావో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయగలవా? రాజీనామాలు చేయించడం అన్నది చిన్న విషయమా? ఒకసారి రాజీనామాలు అంటూ చేసేసిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అడిగేది ఎవరు చెప్పు? నువ్వే చెప్పు దుర్గా. కనీసం మేమన్నా పార్లమెంట్లో ఉన్నాం, అడుగుతున్నారు. ఇంకా ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా ఉంది, ఒత్తిడి కూడా తీసుకొస్తారు. ఆ బిల్లు కూడా రాజ్యసభలో చర్చ జరిగినట్టుగా సాయిరెడ్డి గారు పట్టుబట్టినట్టుగా లోక్సభలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వాల, వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. ఆ వ్యక్తి అక్కడ ఉంటేనే ఆ బిల్లు అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు పట్టుబట్టేదానికి అవకాశం ఉంటుంది, చర్చ జరుగుతుంది. ఇవాళ మోడీ గారిని మనం కన్విన్స్ చేశాం కాబట్టి కాస్త కూస్త ఆయనలో మంచి అనేది పెరిగి రాష్ట్రానికి ఇచ్చిన మాట గుర్తుకొచ్చి మంచి చేస్తామని ఆశిస్తాం. పార్లమెంట్లో ఎలాగో మన చేతుల్లో ఉన్న అస్త్రం రాజీనామాలు చేయడం అనేది ఎప్పుడైనా చేయొచ్చు.